మాకు రావాలి. మాకు దక్కింది 2 నుంచి 3% దక్కింది. గణాంకాలు, వివరాలు. అట్లాంటప్పుడు మేము నష్టపోయినాం కదా. అన్ని కులాల జనాభా కలిసే 10 అని అయినప్పుడు అందులో మాదిగల జనాభా ఉన్నది. మాదిగల జనాభా 10తో 50% దాటినప్పుడు మా వాటా సగంకి పైగా రావాలి కదా. రాలేదనే విషయం గణాంకాలతో సహా అర్థమైనప్పుడు, ఆధారాలు కనిపిస్తున్నప్పుడు ఎస్సీ వర్గీకరణ జరిగితే మాదిగల వాటా మాదిగలకు వస్తుంది, దళితుల్లో ఇతర కులాల వాటా ఇతర కులాలకు వస్తుందనే ఒక నమ్మకం, అభిప్రాయంతో మాత్రమే ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలుపెట్టాము. దానికి మొదటి కారణం ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణను త్వరలోనే సాధించుకోవచ్చు అనడానికి మొదటి నమ్మకంతో ఎందుకు మొదలుపెట్టినామంటే ఈ రాష్ట్రంలో బీసీల వర్గీకరణ ఉండడం వల్ల. అంటే బీసీలు కొన్ని కులాలు ఉన్నప్పుడు ఆ కులాలలో ఎవరి వాటా వాళ్ళకు దక్కాలనే పద్ధతిలో కొన్ని గ్రూపులను చేర్చి ఎవరి వాటా వాళ్ళకి ఇస్తున్నది ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నప్పుడు, అదేవిధంగా ఎస్సీలో కూడా చాలా కులాలను ఎవరి వాటా వాళ్ళకు దక్కాలనే లైన్ తీసుకోవడానికి, అంటే సాధిస్తామనే నమ్మకం రావడానికి మాత్రం బీసీ వర్గీకరణ ఉండడమే ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి మొదటి మెట్టుగా మేము తీసుకున్నాం. ఇది మొదటి పాయింట్. రెండోది, పోని మరి ఇప్పుడు కొంతమంది మేధావులు అంటున్నట్టుగా, అవును మీరు వర్గీకరణ ఎట్లా సమర్థిస్తారు, మీరు బీసీలు మేము ఎస్సీలం, మాకు అంట్రాంతనం ఉన్నది మా మీద, కాబట్టి దీన్ని మీరు సమర్థించొద్దు అంటే ఒక దబాయింపు. దళితుల్లో బలహీనులను మేము దోసుకుంటాం కానీ మీరు మా జోలికి రావద్దు. దళితుల్లో బలహీనులను దోసుకునే వర్గంగా మేము తయారైనాం కానీ అలా పంచమని మా దాంట్లో మీరు జోక్యం చేసుకోవద్దు. మేము బలహీనులను దోసుకుంటాం, మా దాంట్లో మా ప్లాట్ఫామ్లో ఉన్న వాళ్ళని మేము దోసుకుంటాం కానీ మీరు మా జోలికి రావద్దు. ఇంట్లో మీరు న్యాయమా అన్యాయమా తీర్పు మీరు ఇవ్వద్దు అని చెప్పి, మీరు బీసీలు దీంట్లో ఎందుకు జోక్యం చేసుకుంటారని చెప్పి మాట్లాడే వాళ్ళను మేము చూస్తున్నాం. పోనీ దళితుల కోణం నుంచి కూడా చూశాను నేను. ఓకే, అంట్రాంతానికి గురవుతున్న వాళ్ళ పక్షాన పోరాటం చేసి అనబడుతున్న అంబేద్కర్ గురించి కూడా ఆలోచించాను. దీన్ని ఏమన్నా అంబేద్కర్ దృక్పథంలో వర్గీకరణ సమర్థించినట్టుగా ఉన్నదా అని చెప్పి, ఆనాటి కాలంలో రిజర్వేషన్లు సాధించడమే ఆయన ప్రధాన ఎజెండాగా మారింది కాబట్టి అత్యంత ప్రాధాన్యతగా దాని అంశానికి ఇచ్చిండు. కానీ రిజర్వేషన్ ఫలాలు ఎవరికి ఎంత అందాలనే విషయంలో కూడా ఒక నిర్దిష్టమైన సూచన మాత్రం చేసిండు. అప్పటికి ఎవరికి ఎంత అందినాయి అనే విషయంలో ఆయనకు ఆధారాలు లేవు కానీ అందాలని కోరుకున్నాడు అతను. ఎందుకు? 50లో రాజ్యాంగం అమలులోకి వస్తే 56లోనే చనిపోయినప్పుడు ఎవరికి ఎంత అందుతున్నదో ఆచరణలో అర్థం చేసుకోవడానికి అవకాశం లేదు. కానీ ఆయన కోరుకున్నది ఏంటిది? ఆయన కోరుకుంటున్నది ఏంటిది? దళితుల్లో కూడా అసమానతలు ఉన్నాయి. దళితులు ఏ 2 కులాల మధ్యలో సాంఘిక సమానత్వం లేదు, ఏ విషయంలో కూడా సమానత్వం కనిపించట్లేదు. ఇది వాస్తవమే. ఏ 2 కులాల మధ్యలో ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు, కంచం పొత్తు మంచం పొత్తు లేదని చెప్పి సైమన్ కమిషన్కి ఆయన చెప్పేశాడు. అంటే ఐక్యత పేరుతో మేము దోచుకుంటామని మాట్లాడే వాళ్లకు ఐక్యత అనేది ఎవరి అవకాశాలు వాళ్ళకి దక్కడం మీద ఆధారపడినది తప్ప మేము దోచుకుంటాం మాతో కలిసి ఉండాలి అంతే, మేము దోచుకుంటాం అయినా మాతో కలిసి ఉండాల్సిందే అనే మాట ఏకపక్షమైన దాడే తప్ప ఇంకోటి కాదు. ఈ విషయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ప్రసంగాలు మొదటి వాల్యూమ్లోనే, రచనల ప్రసంగాల్లోనే ఖచ్చితంగా దళితుల్లో ఏ కులం కూడా తమ జనాభా కంటే మించి రిజర్వేషన్ల ఫలాలు పొందొద్దని ఇలా రాసి ఉన్నది. దళితుల్లో ఏ కులం, సింగిల్ కులం తమ జనాభా కంటే మించి పొందడానికి వీల్లేదని రాశాడు. ఇప్పుడు 15% రిజర్వేషన్లో మా మాల సామాజిక వర్గానికి 6% రావాలనుకో, వాళ్ళు 12% పొందితే రిజర్వేషన్లు దోచుకున్నట్టు కాదా? జనాభా కంటే మించి ఏ సింగిల్ క్యాస్ట్ రిజర్వేషన్లు పొందొద్దని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిండు కదా. ఇది ఆయనదే కదా. ఉద్యోగాలలో కానీ ఏ విద్యారంగంలో కానీ ఏ ఒక్క అల్పసంఖ్యాక వర్గం కూడా తన జనాభా కంటే మించి ప్రాతినిధ్యాన్ని కోరకూడదని రాసిండు కదా. తన జనాభా కంటే మించి ప్రాతినిధ్యాన్ని కోరకూడదని ఆయన రాసిండు కదా. మరి కోరకూడదన్నప్పుడు లబ్ధి ఎక్కువ పొందితే పరిష్కారం ఏమని చెప్పిండు? అదనంగా పొందిన వర్గాల నుంచి ప్రాతినిధ్యం తీసి ఆర్థిక పరిస్థితి, వాళ్ళ దళితుల్లో ఉండబడే ఆర్థిక పరిస్థితి, సాంఘిక హోదా, విద్యా స్థాయిని బట్టి ఖచ్చితంగా నిష్పత్తిలో పంపకం చేసుకోవాలని చెప్పి ఆయనకు మాట్లాడడం జరిగింది. పంపకం అంటేనే కదా వర్గీకరణ.
పంపకం అంటేనే కదా వర్గీకరణ, పంచమంటున్నాం కదా, గంతే కదా. అంటే ఏ రెండు దళితుల కులాల మధ్యలో సాంఘిక సమానత్వం, ఏ రంగంలో సమానత్వం లేదని అంబేద్కర్ ఆయనే చెప్పిండు. ఏ దళితుల్లో కూడా ఏ కులం కూడా తమ జనాభా కంటే మించి పొందొద్దని చెప్పిండు. దళితులు వాళ్ళ జనాభా పరంగా రిజర్వేషన్లు పంచుకోవాలని కూడా చెప్పేసిండు. ఈ రెండు ప్రామాణికంగానే ఉన్నత చదువులు చదువుకోకపోయినా ఆ రెండు ప్రామాణిక అర్థం చేసుకొని ఖచ్చితంగా న్యాయమైన పోరాటంలో ఎప్పటికైనా గెలుస్తామనే నమ్మకంతో 30 ఏళ్ల క్రితం మొదలు పెట్టాం. వాస్తవానికి 30 ఏళ్ళు ఎందుకు పట్టాలి? అడ్డుకునేటోళ్ల వల్ల, అడుగున అడ్డుకునేటోళ్ల వల్ల 30 ఏళ్ళు పట్టింది. అవును, పాలక వర్గానికి ఘర్షణ కోరుకుంటదేమో, ఆ ఘర్షణకు అవకాశం ఇస్తున్నది ఎవరు? పాలక వర్గం ఘర్షణ కోరుకుంటది. ఈ కింది వర్గాల మధ్యలో అసమానతలు కూడా త్వరగా పరిష్కరించకుండా ఘర్షణ కోరుకుంటది. మరి ఘర్షణ కోరుకునే ఆ ప్రభుత్వాలకు ఆసరగా నిలబడుతున్నది ఎవరు? అడ్డుపట్టేవాళ్ళే కదా. ముందు అడ్డుపడేటోళ్ళని దోషుకొని నిలబెట్టకుండా మిగతా వాళ్ళని దోషుకొని నిలబెడితే లాభం పాలక వర్గాల మనసు పాలక వర్గాల దృష్టితోటే ఉంటుంది. ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎప్పుడు దళితులు బలహీన వర్గాల మధ్యలో ఘర్షణ ఉండాలని కోరుకుంటుంది. మరి ఆ ఘర్షణ పెట్టడానికి ప్రయత్నం చేసేటోళ్ళు ఎవరు? సమస్య పరిష్కారం కాకుండా అడ్డుపడేటోళ్లే కదా. 94లో మొదలు పెట్టినప్పుడు 97లోనే వర్గీకరణ జరిగింది. 97లో వర్గీకరణ జరిగిన మొదటి రోజు నేను ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల గురించి ఉద్యమానికి పిలుపునిచ్చా. అంటే వర్గీకరణ అమలు జరిగిన వెంటనే నేను ఉద్యమానికి పిలుపునిచ్చాను కదా ప్రైవేట్ రంగం రిజర్వేషన్ల కోసం. మళ్ళీ వాళ్ళు అడ్డుకుంటే కదా మళ్ళీ వర్గీకరణ కోసం మళ్ళీ రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అడ్డుకుంటే కదా, మళ్ళీ అడ్డుకోకపోతే వర్గీకరణ జరిగేది కదా. అడ్డుకుంటే మళ్ళీ వర్గీకరణ ఉద్యమం మొదలు పెట్టాల్సి వచ్చిందా? వర్గీకరణ అడ్డుకోకపోతేనా? 97లో వర్గీకరణ జరిగింది, ఎందుకు అడ్డుకున్నారు? అడ్డుకోవడం వల్ల మళ్ళీ దాన్ని నిలబెట్టుకోవాల్సి వచ్చింది. పోనీ రాష్ట్రపతి, నా అనగానే గల మేధావులారా, ఈ దేశంలో ఎవరు చెప్పినా వాళ్ళు ఇంటలేరు. ఇప్పుడు ఆ స్థాయికి ఎదిగారు వాళ్ళు. అవును, మాలయేతర మొత్తం దళితులందరూ వర్గీకరణ కోరుకుంటున్నారు. నిన్నటి వరకు నేను చూశా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏబిసిడి వర్గీకరణ జరిగినప్పుడు ఏ గ్రూప్లో రెల్లి పైడి పాకి అని ఉత్తరాంధ్రలో ఉండబడే ఒక కులం ఉన్నది, ఇప్పుడు తెలంగాణలో లేరు. డి గ్రూప్లో ఆది ఆంధ్ర ఆది ద్రావిడ అనేది ఒకటి ఉన్నది, వాళ్ళు తెలంగాణలో లేరు. ఏ డి పోతే బీసీ అనుకుందాం. బి గ్రూపులో మాదిగలతో పాటు ఒక 20 కులాలు వచ్చినాయి అనుకుందాం. ఇప్పుడు బి గ్రూప్లో 20 కులాలు మాదిగేతర మళ్ళీ ఆ బి గ్రూపులో ఉన్న కులాలు మాకు సపరేట్ వర్గీకరణ కావాలంటాను. అవును, రేపు భవిష్యత్తులో ఈ రిజర్వేషన్లు మాదిగలు దోచుకుంటారేమో మా గ్రూప్లో. ఇప్పుడు ఉమ్మడి మొత్తం రిజర్వేషన్లు మాలలు దోచుకున్నట్టుగానే రేపు ఈ గ్రూప్లో కూడా మాదిగలు దోచుకుంటారేమో, వాళ్ళ శక్తివంతులు కదా, జనాభా ఉన్నది కాబట్టి. మా సంగతి ఏంది, మాకు సపరేట్ వాట కావాలంటాను. ఎస్, నేను దాన్ని సమర్థిస్తున్నా. అవును, వాళ్ళ వాట వాళ్ళు కావాలి. అభద్రత మధ్యలో వాళ్ళు కలిసి ఉండే పరిస్థితి ఎట్లుంటుంది? వాళ్ళకి భవిష్యత్తులో అన్యాయం జరగబోతుందని అనుకుంటున్నప్పుడు వాళ్ళకి న్యాయం జరిగే విధంగా స్వేచ్ఛ ఉండాలి కదా. ఎస్, నేను సమర్థిస్తున్నా. అదే సమయంలో మీరు ఇప్పుడు చూడండి, సి గ్రూప్ అనబడుతున్న మాలల్లో ఉండబడే గ్రూపుల్లో కూడా ఇవాళ నేత కాని వాళ్ళు ఏమంటారు, మాకు వర్గీకరణ కావాలంటారు. ఒలియాదాసార్లు ఏమంటారు, మాకు వర్గీకరణ కావాలంటారు. ఒక్క మాటలు చెప్పాలంటే మాలలు మినహాయించి ఆ సి గ్రూప్ లో ఉండబడే మాలేతర ఎస్సీలందరూ కలిసి మళ్ళీ వర్గీకరణ కోరుకుంటారు. మాదిగలు కోరుకుంటారు, మాదిగ కులాల్లో ఉండబడి ఇతర కులాలు కూడా కోరుకుంటున్నాయి. మాలలు ఒక్కరు తప్ప మాల గ్రూపులో ఉండబడే కులాలన్నీ కోరుకుంటున్నాయి. ఎందుకు అడ్డం పడుతుండ్రు వాళ్ళొక్కరే అంటే, ఇంతకాలం అందరి అవకాశాలు ఆ వర్గమే అనుభవించింది కాబట్టి ఇతర అవకాశాలు కొల్లగొట్టడానికి ఇప్పటికీ అడ్డం పడే ప్రయత్నం చేస్తుండ్రు. ఇది దానివల్ల ఘర్షణ. పాలకులు ఘర్షణ కోరుకుంటున్నారంటే ఘర్షణకు ఊతం ఇస్తున్నది ఎవరు? ఘర్షణకు అవకాశం ఇస్తున్నది ఎవరు? ఘర్షణగా చూడబాకండి, దాడిగా చూడండి. ఘర్షణగా చూడబాకండి, దాడిగా చూడండి. మా అక్క ఇప్పుడు మాట్లాడింది, దళితుల మధ్యలో ఘర్షణను ఘర్షి. అక్క, 30 ఏండ్ల పోరాటంలో 100 సభలను పాల్గొన్నావు కదా, ఎప్పుడన్నా మేము మీసాలు తిప్పామా అక్క? ఎప్పుడన్నా మేము తొడలు కొట్టినామా అక్క? ఎప్పుడన్నా మేము కల్లెర్ర చేసినట్టుగా నన్నుగా మాట్లాడినామా అక్క?
ఎక్కడన్నా మా నోటి నుంచి ఒక వ్యక్తిని అవమానించినట్టుగా మాట్లాడినామాక? అన్యాయం జరిగిన వర్గానికే ఆవేశం ఉంటుంది, ఆవేదన ఉంటుంది కదా. ఆవేదన ఉంటుంది, ఆవేశం ఉంటుంది. ఆవేశంలో మేము మాట్లాడవచ్చు, కానీ ఎప్పుడన్నా మేము జారినామా? కానీ మేము వర్గీకరణ అడ్డుకుంటాం, ఐక్యంగా ఉండాల్సిందే. మేము వర్గీకరణ అడ్డుకుంటాం, అయినా ఐక్యంగా ఉండాల్సిందే, మాతో ఐక్యంగా ఉండాల్సిందే. అంటే ఐక్యత అనేది మమ్మల్ని దోసుకోవడానికి లైసెన్స్గా? వేదికల మీద ఏం మాట్లాడుతున్నారక్క? వర్గీకరణ కోరుకుంటావా? నిన్ను తొక్కుకుంటా పోతామంటున్నారా లేదా? నీ అడ్డు తొలగించుకుంటా పోతామంటున్నారా లేదా? అవసరమంటే ఇంకొక పదం వాడినరా లేదా వాళ్ళ వేదికల మీద? ఏం చెప్పాలి మరి? ఇది ఘర్షణ ఎట్లా అవుతుంది? దాడి కదా. నేను ఒక విషయం చెప్తున్నాను, దాడిగా మీరు ఎట్లా చూడాలో చెప్తున్నా. బట్ ఎంఆర్పిఎస్ ఉద్యమం 94 జూలై 7న మొదలవుతే ప్రకాశం జిల్లా చీరాలలో నేను జూలై 17కు దెబ్బలు తిన్నా. మేము ప్రతిదాడి చేయలే. ఆ రోజు జూలై 17 కారంచేడు మృతవీరుల దినం. బాలగోపాల్ గారు, గద్దరన్న, చాలా మంది మేధావులందరూ అక్కడికి వస్తున్న సమయంలో మా ఆకాంక్షకు అనుగుణంగా ఒక కరపత్రం పంచితే మీరు కరపత్రం పంచుతామని చెప్పి మా మీద దాడులు చేశారు. అక్కడ పాదయాత్ర చేస్తుంటే నా మీద దాడులు జరిగినాయి. కోస్తా జిల్లాలు తిరుగుతుంటే నా మీద దాడులు జరిగినాయి. కత్తులు పట్టుకొని తిరిగిండ్రు, రాడ్లు పట్టుకొని తిరిగిండ్రు, దాడులు జరిగిండ్రు. అంబేద్కర్ విగ్రహానికి దండెత్తుంటే నీకు దండేసి హక్కు లేదని చెప్పి కొల్లకపూర్లో నా మీద దాడి జరిగింది. తలలు బలిగినాయి, కాలు రెక్కలు ఇరిగినాయి. తూర్పుగోదావరి జిల్లాలో మాలమానవ కార్యకర్తల చేతుల మీరా సాహెబ్ అనే తమ్ముడు దారుణంగా చంపబడ్డాడు. నువ్వు మీటింగ్కి వెళ్తావురా అని చెప్పి. పశ్చిమ గోదావరి జిల్లాలో సిర్ర నాగేశ్వర్ అనే ఒక పెద్ద ఆయనను దారుణంగా చంపిండు తిరుగుడుమెట్ట పెద్దవం గ్రామం దగ్గర. ఎక్కడన్నా ప్రతిదాడులు జరగంగా చూశారా? మేము దెబ్బలు తిన్నాం, మేము అవమానాలు పడ్డాం, మమ్మల్ని భయభ్రాంతులు గురి చేసిండ్రు, మా పిల్లల్ని చంపిండ్రు, తలలు పగలగొట్టిండ్రు. ఇప్పుడు మీసాలు చెప్తున్నారు, ఇప్పుడు తొడలు కొడుతున్నారు. అక్క, మా మీద దాడి జరుగుతుంది, మీరు దాడిని ఖండించండి, మీరు దాడిని ఖండించండి. దాడి గురవుతున్న వర్గాల పక్షాన గట్టిగా నిలబడండి, అంతే. ఘర్షణ కాదు ఇది, ప్లీజ్ చెప్తున్నా. ఘర్షణ కాదు, అంతే. ఘర్షణ కాదు, రెండు వర్గాల మధ్యలో ఘర్షణ కాదు, ఏకపక్ష దాడి జరుగుతుంది. చాలా సహనంతో కొట్లాడుతున్నాం. భవిష్యత్తులో ఈ వర్గీకరణ తర్వాత మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అందరికని చెప్పి మేము ఎక్కడ కూడా మాట జారకుండా ఉద్యమం చేస్తున్నాం. మాకంటే ఐక్యత కోరిటోళ్ళు వరక ఎంఆర్పిఎస్ పుట్టక ముందు, ఎంఆర్పిఎస్ పుట్టిన తర్వాత ఐక్యత ఎంఆర్పిఎస్ అవకాశం ఇస్తుంది. మేము అవమానాలు పడ్డా, మేము దాడులకు గురైనా, మేము చంపబడ్డా, మేము తలలు పగలగొట్టుకున్నా కూడా వాళ్ళ పట్ల మేము ప్రతి దాడికి వెళ్లకుండా వాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు కూడా అండగా నిలబడుకుంటూ వచ్చేసాను. నా చిన్నతనంలో 42 ఏళ్ల క్రితం 82, 83లో నేను మా ఊర్లో ఉండబడి ఒక మాల చెల్లె మీద అత్యాచారయత్నం జరుగుతున్నప్పుడు జరిగిన ఘర్షణలో నేను ప్రతి దాడిలో పాల్గొన్నందుకు, మా మీద దాడులు చేస్తుంటే ప్రతి దాడిలో పాల్గొన్నందుకు నేను 83లో నేను జైలుకి వెళ్ళా. 42 ఏళ్ల క్రితం ఎవరి కోసం జైలుకి వెళ్ళాం? చరిత్ర రికార్డు ఉంటుందా లేదా? నేను చెప్పే ప్రతి మాటకు నేను రికార్డు చూపెడతాను. నేను జైలుకి వెళ్ళాను లేదు, ఎవరి కోసం వెళ్ళాం? గద్దరన్న మీద కాల్పులు జరిపినప్పుడు అక్క, గద్దరన్న మీద కాల్పులు జరిపిన సందర్భం అక్క, ప్రజా సంఘాలు మేధావర్గం రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితి లేని రోజుల్లో కాల్పులు జరిపినరా లేదా? ఆనాడు గద్దరన్న మీద జరిగిన కాల్పులకు నిరసనగా ఎంఆర్పిఎస్ బంధుకాలు ఇచ్చింది, అన్ని వర్గాల మద్దతుతో రోడెక్కింది, బంధుని జయప్రదం చేసే ప్రయత్నం చేసింది. అక్క, కాలిచ్చినమా లేదా అక్క?